హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు నేను వంకాయ చికెన్ కర్రీ చేస్తున్నానండి. మధ్యలో నేను చూపిస్తున్నాను అనుకోవద్దు. ప్రాసెస్ మసాలా ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్గా ముందు చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టేశానండి. అదే కొంచెం అది అంటారు కదా, విదర పెట్టేశాను. అయితే నిన్న సండే నేను గుంటూరులో లేనండి. మా చెల్లికి అదే గిద్దలూరులో మా చెల్లి ఉంటుంది. మా చెల్లికి కజిన్ సిస్టర్ అనమాట. తన కూతురికి పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు అని బాగా గ్రాండ్గా చేసుకున్నారు. అక్కడికి వెళ్ళాను. అయితే నేను సండే లేను కదా, అందుకని చెప్పేసి వాళ్ళు నాన్ వెజ్ చేస్తున్నా. మధ్యలో చూపించాను అనుకో, మధ్యలో నుంచి చూపిస్తున్నా అనుకోమాకండి. నాన్ వెజ్ చేస్తున్నా ఈరోజు. ఈ రోజులలో సండే అని ఏముందండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటున్నారు, అంతే కదా. హోటల్స్లో నుంచి ఆర్డర్ పెట్టుకోవటం, ఏదైనా ఇళ్ళల్లో చేసుకున్నట్టు ఉండదు కదండి. హోటల్లో నుంచి ఆర్డర్ పెట్టుకోవటం, లేదంటే యూట్యూబ్లలో చూసి వండుకోవటం. చేతకాని పిల్లలు కూడా వండేసుకుంటున్నారు. చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాదు, చిన్న చిన్న వయసులో మగ పిల్లలు కూడా వండేస్తున్నారు. చాలా రోజులు ఏంటండి ఇలా తినక. ఇది వంకాయ ఇక మధ్య జ్వరంగా ఉండి, జలుబు చేసి గొంతు నష్టగా ఉంటుంది కదా వంకాయలు తింటే. అందుకని చెప్పేసి వంకాయలు ఇట్లా ఈ మధ్య చికెన్లో నాకు అబ్బాయికి ఇష్టం అన్నమాట వంకాయ వేసి. ఇది అల్లం, చిన్నులపాయ, కొబ్బరి పేస్ట్. దీనికి టేస్ట్ ఏదంటే అండి, కొబ్బరి కంపల్సరిగా కొబ్బరి వేస్తే బాగుంటుంది. వంకాయ చికెన్ కర్రీకి కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వంకాయ కూరకి కొబ్బరి తలిగితేనే టేస్టు. దీనికి ఇంకా బాగుంటుంది అన్నమాట చికెన్కి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. అయితే బాగా కలగలిపేసానండి. ముక్కలు వేసేసి మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు. ఒక 5 నిమిషాలు మగ్గితే నూనెలో, తర్వాత చికెన్ తీసి ఇందులో వేసేస్తాం. ఏంటి, చికెన్ కూడా కలిపేసాను. అంటే నాకు కలిపేటప్పుడు తీయటానికి కుదరదు కదా, నేనే తీయాలి కదా, అందుకని చెప్పేసి చికెన్ కూడా కలిపేసాను. మా అమ్మాయి అంటే మా అమ్మాయి తీసేది. మూత పెట్టుకున్నాం, మగ్గిద్ది. వంకాయలతో పాటు అది కూడా మగ్గిద్ది కాసేపు. ఫిఫ్టీ 50% ఉడికిందండి, ఇంకా 50% ఉడకాలి. మూత పెడదాం కొంచెంసేపు. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, పసిపిల్లల్ని ఇచ్చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. కొజ్జనా కొడుకులు ఉంటారు కదా, ఫోన్లలో యూట్యూబ్లలో చూసి కొజ్జనా కొడుకులు ఉంటారు కదా, పసిపిల్లల మీదకి ఇదవుతుంటారు కదా. లాస్ట్కి మగపిల్లలను కూడా వదిలిపెట్టట్లేదండి. ఏం చేస్తున్నారు, గంజాయి తాగుతారు, సారా తాగుతారు లంజా కొడుకులు. ఆ లంజా కొడుకుల దగ్గర పిల్లలు ఉండరు. నా కొడుకులు చిన్న పిల్లలతో, నోరు లేని పిల్లలు, పాలు అని అడగలేనోళ్ళు, ఫుడ్ పెట్టమని అడగలేనోళ్ళు ఉంటారు చూడండి. అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలు, వాళ్ళని చిదిమేస్తున్నారు. చిదిమేసిన తర్వాత ఆ బిడ్డలు మళ్ళీ ఇళ్ళకెళ్ళి చెప్తారేమో పలానోళ్ళు చేశారని, పిల్లల్ని చంపేస్తున్నారు. ఏంద్రా నా కొడకలారా, పసిపిల్లల్ని ఏం చేశారా నా కొడకలారా, మీకు ఏమైనా దురదగా ఉందనుకోరా నా కొడకలారా, బయట ఊరేగండి రా. ఏడన్నా మీకు పిల్లలు ఉంటారు, లేదంటే బయట ఏడన్నా ఊరేగండి. అంతేగాని మీ కోరికల కోసం పిల్లల్ని చేయమాగండిరా, మీకు పుణ్యం ఉంటుందిరా నా కొడకల్లారా.
ఎప్పుడు కూడా పసిపిల్లలు చూడాలి మాకంటారు లంజా కూడా కలరా. ఇంకొకటి అమ్మ తల్లారా, మనం 9 నెలలు కడుపులో పెట్టుకొని పెంచుతాం పిల్లల్ని. భారమైనా ఆరమైనా సరే ఎంతో ప్రేమతో పెంచుకుంటాం పిల్లల్ని. జాగ్రత్తగా కాపాడుకుంటామ్మా. ఎందుకు చెప్తున్నానంటే అసలు అలాంటివి చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. నేను ఇలాంటి చిన్న చిన్న సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట, ఇలాంటివి తట్టుకోలేను. ఇంత బాధగా ఉందో 3 రోజుల నుంచి. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోనమ్మా. 5 సంవత్సరాలు మగ పిల్లగాడంట. ఆ బాబుని పాడు చేశాడంట, ఆడదాన్ని పాడు చేశాడంటే అదొక లెక్క. మరి బాబుని పాడు చేశాడంటే వాడి దగ్గర ఏముంటుంది? ఎలా చేస్తారు? సరే, ఆడెంత బాధ అనుభవించుంటాడు. ఆ లంజాగుడికి దేవుడు శిక్ష వేస్తాడు. చచ్చిపోవాలి నా కొడుకు. ఇలా నా కొడుకులు అస్సలు వాయా వరస ఏమీ లేదు. ఎవరి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టద్దు. ఎవరికి కూడా పప్పలు కొనుక్కుంటామని బయటికి తీసుకెళ్ళిన పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వమాకండి, పంపించొద్దు. జాగ్రత్త కాపాడుకోండి. కాపాడుకోవడం చేత కాకపోతే కనమాకండి, అంతే నేను చెప్పేది. గరం మసాలా కారం చల్లానండి. ఉప్పు కారం సరిపోయినట్టు చూసుకోవాలి, ఉప్పు సరిపోయింది లేదా. కొంచెం వాటర్ కూడా వేసాను, మగ్గుతుంది, మూత పెట్టుకుని. అయితేనండి నేను మాట్లాడిన మాట అలా బిహేవ్ చేసిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, అందరు కాదు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మాత్రం అందరూ చెడ్డోళ్ళే, ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళే. మగవాడు అనేవాడు ప్రతి ఒక్కడు బిడ్డకెళ్ళి ప్రేమ సూపులు చూస్తున్నా, కామం సూపులు చూస్తున్నారు. ఆడబిడ్డకి వెళ్ళి చూస్తున్నాడంటే అది లెక్క. మగపిల్లగాడికి వెళ్ళి ఏం పని అండి అది? అది అలాంటి పనులు చేయమాకండి ప్లీజ్, దయచేసి. 5 నిమిషాల కోసం ఎంత టార్చర్ చేస్తున్నారు మనుషుల్ని. అసలు ఆ బిడ్డ ఎంత బాధ అనుభవించుంటాడు. వాడు చేసిన పనికి ఎంత అభంశవం తెలియని పిల్లగాడు. 5 సంవత్సరాలంటే అమ్మో, నా మనవాళ్ళ కన్నా నా మనవాళ్ళ వయసు అనుకోండి, నా మనవాళ్ళ వయసు 5 సంవత్సరాలంటే జరిగిన కానీ నేను అందుకనేనండి నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. తెలిసిన వాళ్ళందరికీ చాలా జాగ్రత్తగా చెప్తాను. అయితే మరి లంజా కొడక, కానీ ఈ లంజా కొడుకు ఇట్ట చేసిన నా కొడుకు మాత్రం పురుగులు పట్టి నాశనం అయిపోవాలా? అది ఎంత నరకం అనిపించుంటాడు ఆ బిడ్డ. ఏముంది రెక్కడ తెగంటే ఒక్కాడిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది పిల్లల్ని కంపల్సరిగా ఎవరో ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాలి కదండి పనులకి. వాళ్ళ పరిస్థితి ఏంటి? పొలం పనులకు కానీ ఏ పనికైనా సరే వెళ్ళాలి కదా. ఇళ్ళల్లో పనికి కానీ ఏ పనికైనా వెళ్ళి మనం పని చేసుకుంటేనే కదా జరిగేది. అసలు బిడ్డల్ని ఎవరో ఒకరి దగ్గర వదిలిపెట్టకుండా ఎలా ఉంటాం? కానీ అలా వదిలిపెట్టే పరిస్థితులు లేవండి. ఆ రోజుల్లో బిడ్డలను వదిలిపెట్టి మేము పనులకి వెళ్ళామంటే అలాంటివి లేవు. ఇంత దారుణాలు లేవండి. దారుణాలు ఉన్నాయి కానీ ఇంత దారుణాలు లేవు. అదే గోను కూడా వస్తుంది. అసలు ఒక్కోసారి అయితే వణుకు పుట్టిద్ది. ఇలా ఏంది లంజా కొడుకులేంది ఇలా చేస్తున్నారు, ఏంది నా బాడుకోలేంది అని చెప్పేసి. ఆ గంజాయిలు అవన్నీ వాటి వల్లే కదండి. ఆ ప్రభుత్వాలు అవన్నీ అరికట్టుకుంటే బాగుంటుందండి. నా వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా జరుగుతున్నాయి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు కూడా చూసి జాగ్రత్త పడతారండి. కొంతమంది చూడరు కదా, షేర్ చేస్తే వాళ్ళ దాకా వెళ్ళిద్ది, వాళ్ళు చూసి పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారండి. అది నేను చెప్పొచ్చేదండి. అయితే గిద్దలూరు వెళ్ళాను కదా, మా చెల్లెళ్ళకి కరివేపాకు చెట్టు ఉంది, పెద్ద చెట్టు, వేప చెట్టు మాదిరి ఉంది. తెచ్చాను కరివేపాకు కారం కూడా పెడతాను యూట్యూబ్లో, ఈ ఛానల్లో పెడతాను, నా ఛానల్లో పెడతానండి. హెల్త్కి చాలా మంచిదండి కరివేపాకు మాత్రం. ఏ రకంగా తిన్నా మంచిది, కానీ తినలేం కదా, ఆకు తినలేం కదా. తాలింపులలో వాటిలలో అయితే కొంతమంది తినలేరు, నేనైతే తినేసేస్తా. అందుకని మనం కారం పొడి మాదిరి చేసుకున్నాం అనుకో, జుట్టుకి మంచిది, షుగర్ పేషెంట్లకు కూడా మంచిదండి. ఇది నేరేడు పండు, నేరేడాకు, జామాకు ఎలా మంచిదో ఈ కరివేపాకు కూడా చాలా మంచిది, జుట్టుకు మంచిది, షుగర్ పేషెంట్లకు మంచిది, చాలా మంచిదండి. కరివేపాకు ఒక ముద్ద రోజు అన్నంలో ఒక ముద్ద వేసుకున్న, ఇడ్లీలో నంచుకున్నా బాగుంటుందండి. నేను చేసి చూపిస్తాను మీకు. చికెను వంకాయలు కర్రీ చేశాను, మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. ఉంటానండి. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఉంటానండి.